అక్టోబర్ 10 నుండి సంవత్సరం చివరి వరకు సింహరాశిలో కుజస్తంభనం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 15 వరకు కర్కాటక రాశిలో కుజ గురువుల కలయిక జరుగుతోంది. అంటే ప్రాకృతిక ఉపద్రవములను సూచిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక చోట ప్రపంచంలో సునామీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం, ఈ సంవత్సరం గురువు 3 రాశులకు మారుతూ ఉన్నాడు. అందులో గురువుకు రాహుకేతువు సంబంధం ఎప్పుడూ యోగ్యమైనటువంటిది కాదో దానికి ప్రమాణం చెబుతోంది జ్యోతిష్శాస్త్ర గ్రంథం. గురునా సారినావాపి రాహుయుక్తే ధవాషికి యోగశ్చండాలనయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఈ అవయోగం అనేటువంటిది సింహ గురువుతో రాహుకాల సంయోగం చేసి 31 అక్టోబర్ నుండి 6 డిసెంబర్ వరకు, జనవరి 25 నుండి జూన్ 26 వరకు గురుచండాల యోగం. దక్షిణం వైపు పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా బాగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విధానాన్ని ఈ గురుచండాల యోగాది సూచన ఇస్తున్నది. ఎందుకంటే గురువే ఈ సంవత్సరం రాజయ్యాడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడం, మంచి చెయ్యటానికి కంకణం కట్టుకోవడం, నిరంతరం ధర్మాన్ని కాపాడటానికి అస్మదీయులను కూడా పక్కన పెట్టేటువంటి ఒక అద్భుతమైన ధర్మ నిరంకుశత్వం అనేటువంటిది కనుక రాజుకు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరం రాజుకు తిరుగులేదు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అతిచారగతే జీవే వక్రస్తాపి శనైశ్చర హాహాకారం జగత్సర్వం దుర్మిక్షం ప్రేతరాటు దిశి. గురువు అతిచార కాలంలోనే శని వక్రీ అవుతున్నాడు. ఇక్కడ రాహుకేతువుల యొక్క కలయిక. అందుకే పాలకుల మధ్య నిత్యము సయోధ్యను పెట్టుకోవటానికి చాలా నొసట చిరునవ్వులుంటాయి, లోపలంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం అన్ని చోట్ల కనిపించేటువంటి వర్తనం. నోరు ముందర చిరునవ్వులు చూసి మాత్రం మీరు పొంగిపోకండి, లోపల చూసి ఆలోచన చెయ్యండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం పశుపాలకుడు సాక్షాత్తు గోపాలకుడు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ భగవానుడయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పాడి పంటలు బాగున్నాయి, వర్షాలు బాగున్నాయి. ధరల గురించి మాట్లాడితే ఈ సంవత్సరం కుజుడు మంత్రయ్యాడు. ఎక్కడ లేకున్నా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాదుకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిదే పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, విందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరు ఇంట్లో తినండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4 అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం